విధంగా చెప్పాలి. సో ఏక్నాథ్ షిండేలు ఉన్నారని చెప్తున్నారు, కానీ లాజికల్ కంక్లూజన్ ఎక్కడా కనిపించట్లేదు. మహారాష్ట్రలో ఉన్న సిచ్యువేషన్స్ వేరు, అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఒక పార్టీ ఆవిర్భవించిన సందర్భంలో అటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడి ఉన్నాయి. ఇక్కడ అబ్సల్యూట్ మెజారిటీతో ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటువంటి కామెంట్స్ పదే పదే చేయాల్సిన సిచ్యువేషన్. గత అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ డే నుంచి కూడా బీజేపీ బీఆర్ఎస్ ఇదే మైండ్ గేమ్ ఆడుతున్నాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హౌ కెన్ యూ కంక్లూడ్ దిస్ లాజికలీ? నమస్కారం అండి బిగ్ టీవీ ప్రేక్షకులకు, తర్వాత మీకు, తర్వాత అక్కడ ఉన్న పెద్దలకు అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మనం ఏంటంటే ఒక సబ్జెక్ట్ మీద చాలా డీప్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మనకున్న స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా, మనకున్న ఏదైతే సమాచారం ప్రకారం కూడా ఒకసారి కనుక అనాలిసిస్ కనుక చేస్తే, అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఉన్నప్పటి నుంచి కూడా 1977 నుంచి 83 వరకు చూడండి మీరు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అబ్సల్యూట్ మెజారిటీ కర్ణాటకలో, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరిగింది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు అప్పుడు. 1977 నుంచి 80 వరకు జనతా పార్టీ ఉండే అన్నట్టు. దేశంలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ రాకుంటే తెలంగాణలో, అంటే అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడం జరిగేది. ఈ 5 సంవత్సరాల్లో 4 ముఖ్యమంత్రులు చేంజ్ అయినారు. ఇది వాస్తవం. 1989 నుంచి 94 దాకా కాంగ్రెస్ పార్టీ దేశం ఏంటంటే అధికారంలో లేకున్నా కూడా కేంద్రంలో అప్పుడున్న ఏదైతే మన జనతాదళ్ ప్రభుత్వం ఉన్నప్పుడు, తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది అనుకోండి కేంద్రంలో, అప్పుడు కూడా 4 ముఖ్యమంత్రులు చేంజ్ అయినారు. 2009 నుంచి 2014 వరకు తెలంగాణలో ఇక్కడ యూపీఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇక్కడ ఏంటంటే 3 ముఖ్యమంత్రులు చేశారు, అంటే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత. సో ఇది వాస్తవమా కాదా, ఇది ఏంటంటే ఫ్యాక్టరీస్ అన్నట్టు. అంటే ఎందుకు చెప్తున్నారంటే, దీని ముందే ఎందుకు డిస్కషన్ అంటే, ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అంటే నాయకులు ఉన్నారో ఆ నాయకులే శత్రువులు, ఒకరికొకరికి శత్రువులు, మిత్రులు కాదు. వాళ్ళు ఎప్పుడు మిత్రులు ఉంటారంటే, వాళ్ళు అధికారంలో లేనప్పుడు మిత్రులు ఉంటారు, కానీ ఒక్కసారి అధికారం వచ్చిన తర్వాత శత్రువులు. దానికి బీజేపీ కుట్రపడాల్సిన అవసరం లేదు, వేరే ఇతర పార్టీలు కుట్రపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాకు కష్టపడి తీసుకొచ్చిన ఈ యొక్క ఏదంటే ప్రభుత్వాన్ని మాకు కూడా ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రులు ఎక్కువ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఇంతకు ముందు చెప్పిన మీరు